పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు నో అబ్బే ఏమీ లేదు అంటూ దాస్తూ వచ్చిన దాపరికమైన వ్యవహారాన్ని పట్టబయలు చేశాడు. ఇటీవలే ముంబైలో జరిగిన ప్రీ బర్త్డే ఈవెంట్లో తన ప్రియురాలు గౌరీని అందరికీ పరిచయం చేసి షాక్ ఇచ్చాడు. ఏడాదిన్నర కాలంగా హైడ్ చేస్తూ వచ్చిన సీక్రెట్ వ్యవహారాన్ని ఓపెన్ చేసేశాడు అమీర్ భాయ్. ఇకపై అంతా ఓపెన్గానే ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. ప్రేమకు వయసుతో సంబంధమే లేదు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడచ్చు. అది తప్పు కాదు, నేరం అంతకన్నా కాదు. కానీ ప్రేమించుకున్న వ్యక్తులు పెళ్లిపీటల దాకా వెళ్తారా లేదా అన్నదే అందరి సందేహం. ఇదే విషయాన్ని పాపం ఫ్యాన్స్ అమీర్ ముందు ప్రస్తావిస్తే ఆయన చెప్పిన సమాధానం మరో షాక్ ఇచ్చిందండి. 60 ఏళ్ల వయసులో పెళ్లి అవసరమా అని వ్యంగ్యంగా మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. అమీర్ చెప్పిన మాటలకు అర్థమేంటా అని అటు బాలీవుడ్ మీడియాతో పాటు అమీర్ ఫ్యాన్స్ కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ముచ్చటగా మూడో విషయము షాకింగ్ న్యూస్ ఏంటంటే అమీర్ ప్రియురాలు గౌరీకి 6 ఏళ్ల కుమారుడు కూడా ఉండడం. గత 25 ఏళ్లుగా అమీర్కు గౌరీకి పరిచయం ఉన్నట్లుగా కథనాలు వస్తూ ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలంగా ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియా చెప్తోంది. అమీర్ చెప్పిన గౌరీ ఎవరు అనే దాని చుట్టూనే మీడియా తిరుగుతోంది. బెంగళూరులో పుట్టి పెరిగిన గౌరీ బ్లూ మౌంటైన్ స్కూల్లో చదివి లండన్లో యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్లో FDA స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ కోర్సుని పూర్తి చేసింది. ప్రస్తుతం ముంబైలో ఉన్న బ్లంట్ సెలూన్ను మేనేజ్ చేస్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే గౌరీ స్ప్రాట్ను అమీర్ ఖాన్ తన ఫ్యామిలీకి, తన ఫ్రెండ్స్ అయిన బాలీవుడ్ ద్వయం షారుఖ్, సల్మాన్ ఖాన్ ఫ్యామిలీలకు కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. అమీర్ ఫ్యామిలీ కూడా గౌరీ వెల్కమ్ చెప్పినట్టుగా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం గౌరీ అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో ఫ్యాషన్ స్టైలింగ్ వర్క్ ను చూసుకుంటోంది. గౌరీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడంతో అమీర్ సరికొత్త లైఫ్ ను స్టార్ట్ చేస్తున్నారు అనడంలో సందేహమే లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.